హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం ఒక మ్యాజిక్ వాటర్ ట్యాప్ అనేది తయారు చేసుకోబోతున్నాం. సో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి దీని మీద. కాకపోతే మన స్టైల్లో ఏ విధంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తా. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే యూట్యూబ్లో మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. వెంటనే మన వీడియో అయితే చూడొచ్చు. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనకి ఇలాంటి ఒక బాక్స్ అయితే కావాలన్నమాట. ఇదేదో లైన్ డేట్స్ ఏమో అంటారు కదా, ఖర్జూరాలు వచ్చే బాక్స్ అది. సో ఇలాంటిది ఒకటైతే తీసుకున్నా. మీరు రౌండ్ షేప్లో ఉన్నా పర్లేదు, ఎలాంటి షేప్లో ఉన్నా పర్లేదు, ఒక డబ్బా అయితే ఒకటి తీసుకోండి. సో దానికి ఈ విధంగా నేను పెయింట్ అయితే వేస్తున్నా. మొత్తం ప్లెయిన్ కలర్లో ఉంటే ఆ లుక్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. సో నేను సిల్వర్ కలర్ అయితే వేసేసిన. దీనికి వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు స్ప్రే పెయింట్ కాకుండా నార్మల్గా మీకు పెయింట్ డబ్బాలు దొరికితే చిన్న చిన్న అవైనా వాడచ్చు. తర్వాత మనకి ఇలాంటి ఒక పెన్ అయితే కావాలి ఫ్రెండ్స్ ఇది. సో దీని ఫ్రేమ్ చూసినట్లయితే మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో అది ప్లాస్టికో ట్రాన్స్పరెంట్ గ్లాస్ మనకి తెలియదు. సో ఇలాంటిది ఒకటైతే కావాలి. ఇది ఏంటంటే వాటర్లో కలిసిపోతుంది. సో మీకు పెన్ను లేకపోతే మీ దగ్గర ఏంటంటే ఇంకొంచెం మనకి సైజు లా ఉండాలనుకుంటే మీరు ఇక్కడ చూడండి, 1000 వాట్స్ బల్బు కానీ లైట్ కానీ మీరు ఏదైనా అనుకోండి. సో ఇలాంటిది మీకు తెలిసే ఉంటుంది, ఫంక్షన్లలో వాడతారు. సో ఇలాంటిదైనా తీసుకోవచ్చు. అటు ఇటు ఎడ్జ్ కట్ చేసుకుని మనం అయితే దీన్ని వాడుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూడండి, పెన్ను కన్నా అది కొంచెం పెద్ద సైజు ఉంది. సో మీరు దాన్నైనా వాడుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్, ఇలాంటి ఒక సబ్మెరబుల్ మోటార్ అయితే ఒకటి తీసుకోండి. నేను 12 వోల్ట్ మోటార్ అయితే తీసుకున్నా. మీకు 5 వోల్ట్ మోటార్ కూడా దొరుకుతుంది. అది కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా వాటన్నిటివి. సో అవి ఒకసారి అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పెన్ ఏదైతే ఉందో అందులో పెట్టేసినాం కదా. సో దాన్ని మనం గ్లూ వేసేసి డైరెక్ట్ మనం అతికించేయాలన్నమాట. సో మీరు ఇక్కడ చూడండి ఏ విధంగా అతికిస్తున్నానో. అయితే మీరు సేమ్ మోటార్ తీసుకోవాలని లేదు, వేరే ఏదైనా పర్లేదు. కాకపోతే నాకేంటంటే ఇందులో కరెక్ట్గా ఫిక్స్ అయింది. దాన్ని ఫిక్స్ కాకపోతే సో వీలైనంత వరకు దాన్ని మీరు ఫిక్స్ అయ్యేలాగా కరెక్ట్గా ఉండేలాగా చేసుకోండి. సో స్ట్రైట్గా ఉండాలన్నమాట ఆ పెన్ను ఆ మోటార్కి ఫిక్స్ చేసినప్పుడు. సో ఆ విధంగా అయితే చూసుకోండి. తర్వాత ఫ్రెండ్స్, మనకి మోటార్ వైర్ బయటికి రావడం కోసం ఇక్కడ మన చిన్న ఒక హోల్ అయితే చేసుకుంటున్నా. సో మీరు ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి. ఆ ఏదైతే రంధ్రం ఉందో అందులో నుంచి మనకి ఇలాగా వైర్ అయితే మనం తీయాలన్నమాట. సో కొంచెం పెద్దగా చేసుకోకండి, మనకు కరెక్ట్గా వైర్ పట్టేంత చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా గ్లూ వేసేసి మన ఆ మోటార్ ఏదైతే ఉందో అటు ఇటు కదలకుండా ఒక దగ్గర ఈ విధంగా అయితే ఫిక్స్ అయితే చేసేయాలి. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే చేయండి. సో ఇలా చేసిన తర్వాత మనం దాని చుట్టూ కూడా ఒకసారి గ్లూ వేసేసుకుంటే ఇంకొంచెం స్టాండర్డ్గా అయితే ఉంటుంది అనమాట. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. అయితే ఇప్పుడు మనకి సైడ్ వైర్ పెట్టుకున్నాం కదా. సో అది కూడా మనం ఆ గ్లూ తోటి అయితే మనం సీల్ చేసేయాలన్నమాట, అందులో నుంచి బయటికి వాటర్ రాకుండా. సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్గానే చేసుకోవాలి, పక్కడబందీగా చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, చూసిరు కదా, ఇప్పుడు మనకి దాదాపు అయితే ఒక 50% కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత ఫ్రెండ్స్, నేను మాకు తెలిసిన ఒక చిన్న కాలువ దగ్గరికి వెళ్ళి ఇలాంటి రాళ్ళు అయితే తీసుకొచ్చింది అనమాట. మనకి ఏంటంటే కలర్ స్టోన్స్ ఉంటాయి, అవి తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. అట్లా కాదని చెప్పేసి నేను పంట పొలాల దగ్గర ఉంటాయి కదా కాలువలు, సో అక్కడికి వెళ్ళి ఇలాంటి రాళ్ళు అయితే నేను తీసుకొని వచ్చిన అనమాట, సెలెక్ట్ చేసి. సో వాటిని ఈ విధంగా సరిపేసి క్లీన్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులో చూడండి రకరకాలుగా కలర్స్ అయితే ఉంటాయి. సో ఏంటంటే జీరో కాస్ట్, ఇందులో మనకి ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. సో చూడండి రకరకాలుగా కలర్స్ అయితే ఉంటాయి. సో మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తున్నాయో కానీ నాకైతే కొంచెం పర్లేదు, మంచిగానే ఉన్నాయి. తర్వాత ఫ్రెండ్స్, నేను రీసెంట్గా అమెజాన్ నుంచి అయితే ఈ ఏవైతే ప్లాస్టిక్ ట్రీస్, లేకపోతే ఫ్రెండ్స్ వీటిని ఆర్టిఫిషియల్ ట్రీస్ అని కూడా అంటారు. సో ఇవైతే తెప్పించుకున్నాను అనమాట. నాకు మొత్తం 10 పీసులు వచ్చేసి నాకు 190 రూపీస్ అయితే పడింది. కాకపోతే మీరు ఏంటంటే లోకల్ ఫ్యాన్సీ షాప్లలో ఒకసారి ట్రై చేయండి, మీకు ఒక్కొక్క పీస్ వచ్చేసి 20 రూపీస్ అట్లా పడుతుంది. ఎందుకంటే మొత్తం ఒకేసారి వాడం కదా. సో అందుకని చెప్పేసి నేను ఇందులో అయితే ఒక 3 అయితే పెడుతున్నా. సో మంచి మంచి కలర్స్ చూసి ఒక 3 అయితే పెడుతున్నా. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ అనమాట ఇక్కడ ఏంటంటే ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక క్రమ పద్ధతిలో మనం ఈ విధంగా అమర్చుకోవాలన్నమాట. సో ఇందులోనే మన పనితనం అనేది బయటపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం పెట్టినట్టుగా ఉండకూడదు అనమాట, న్యాచురల్గా వాటంతటా అవి తయారైనట్టు ఉండాలి. కాకపోతే ఇంత చిన్న దాంట్లో అంత సెట్ కాదులేండి. సో నేను కూడా అంత కరెక్ట్గా ఏం పెట్టినానైతే నేను అనుకోవట్లేదు. మీరు కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే మాత్రం సో అట్లా న్యాచురల్గా ఉండేలాగైతే చేసుకోండి. తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా కలర్ స్టోన్స్ నా దగ్గర కొన్ని అయితే ఉన్నాయి. సో అవి కూడా పైనుంచి అయితే ఈ విధంగా వేసిన. సో వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే, జస్ట్ మీకు చూపించడం కోసం వేస్తున్నాను అనమాట. తర్వాత నేను అందులో అయితే వాటర్ అయితే పోసేసిన. కొంచెం మినరల్ వాటర్ అయితే పోయండి ఫ్రెండ్స్. మినరల్ వాటర్ ఏంటంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా. సో మినరల్ వాటర్ అయితే పోసుకోండి. సో తర్వాత మనకి 12 వోల్ట్ అడాప్టర్ అయితే ఒకటి తీసుకున్నా ఫ్రెండ్స్ నేను.
సో ఈ అడాప్టర్కి మా లాస్ట్లో ఒక పిన్ అయితే ఉంటుంది. ఆ పిన్ అయితే మనం కట్ చేసుకొని ఈ విధంగా మన ఏదైతే సబ్మెరబుల్ మోటార్ ఉందో దానికి ఈ విధంగా కనెక్షన్ అయితే ఇచ్చేసి డైరెక్ట్ గ్లూ అయితే వేసేస్తున్నా. మీరైతే ఎలక్ట్రికల్ టేప్ వాడుకున్నా పర్లేదు. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, నేను గ్లూ వేసేసిన దానికి ఇప్పుడు మనకి చాలా స్టాండర్డ్గానే ఉంటుంది దాదాపుగా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఏదైతే వాటర్ ట్యాప్ ఉందో దాన్ని అయితే ఫిక్స్ అయితే చేయాలన్నమాట. సో నేను వాటర్ ట్యాప్ ఏరి కోరి మరి ఇదైతే తీసుకున్నా. సో ఇదైతేనే దానికి సెట్ అవుతుంది అనమాట. సో అట్లా అని చెప్పేసి సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగానే చేస్తే మాత్రం ఇవి మీకు ఎక్కడైనా దొరుకుతాయి ఈ టైపు వాటర్ ట్యాప్లు. సో అవైతే తీసుకోండి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, నేను ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే మనకి వాటర్ అనేవి కరెక్ట్గా పడట్లేదు. సో ఇప్పుడు కొంచెం సర్చ్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ నిజంగా మనకి ఆ పెన్ అనేది అందులో కనిపించట్లేదని అనుకుంటున్నా. సో అది మీరే చెప్పాలి ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఒకసారి మీరు దీన్ని చాలా దగ్గర నుంచి కూడా ఒకసారి అయితే చూడండి ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి. నాకు దాదాపుగా అయితే మనకి ఖచ్చితంగా మ్యాజిక్ వాటర్ ట్యాప్ ఏదైతే ఉందో సక్సెస్ అయిందని అనుకుంటున్నా. సో చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చులో ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. సో మీరు పెన్నే వాడాలని లేదు, మీకు ఆల్రెడీ మీకు చూపించాను కదా. సో 1000 వాట్స్ ఏదైతే లైట్ ఉందో దాన్ని నేను అది ఆల్రెడీ అది వర్క్ చేయట్లేదు అనమాట. నేను ఎలక్ట్రికల్ షాప్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి వాళ్ళని అడిగితే నాకు ఇచ్చేసారు. జస్ట్ ఒక 10 రూపీస్ ఏమో తీసుకున్నారు అది. సో తీసుకొని దాన్ని నాకు ఇచ్చారు అనమాట. కాకపోతే దానికన్నా కూడా ఈ పెన్ అయితేనే మీకు చెప్పడానికి బాగుంటుంది. పెన్ ఏంటంటే ఎవరి దగ్గరైనా ఉంటుంది, ఈజీగా దొరుకుతుంది కాబట్టి నేను దాన్ని అయితే వాడుకున్నా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు, నేను పొటాషియం పర్మాంగనేట్ అయితే కొంచెం తీసుకున్నా. సో తీసుకొని ఆ పొడి ఏదైతే ఉందో కొంచెం తీసుకొని అందులో వేసేసిన అనమాట. సో వేసేస్తే మనకి కలర్ చేంజ్ అయితే అవుతుంది. సో నార్మల్గా మీరు వాటర్ లాగా ఉండాలనుకుంటే ఇట్లయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ వాటర్ అనేవి డిఫరెంట్ కలర్స్ ఉండాలనుకుంటే మాత్రం సో ఈ విధంగా అయితే చేసుకోండి. నేనేంటంటే నా దగ్గర పొటాషియం పర్మాంగనేట్ ఉంది కాబట్టి సో జస్ట్ కొంచెం క్రిస్టల్స్ అయితే అందులో వేసిన అనమాట. సో చూడొచ్చు ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయింది. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, మీరు పొటాషియం పర్మాంగనేట్ లేకపోతే ఇలాంటి ఉజాలా లిక్విడ్ ఏదైతే ఉంటుందో సో దీన్ని మనం బులుగు అని కూడా అంటాం. సో ఇదైనా వేసుకోవచ్చు, ఇంకొంచెం తిక్కుగా అయితే కలర్ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకొకటి కూడా చేద్దాం, ఇంకా వీడియో అయితే పూర్తి కాలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, విమ్ జెల్ ఏదైతే ఉందో మనం అంటు తోమటానికి ఉపయోగిస్తాం కదా లిక్విడ్. సో ఆ లిక్విడ్ అయితే కొంచెం తీసుకోండి, ఒక గ్లాసులకి తీసుకొని అందులో కొంచెం వాటర్ అయితే పట్టుకోండి. వాటర్ పట్టుకొని దాన్ని మొత్తం కలిపేయాలన్నమాట. సో చూడండి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఏదైతే మన తయారు చేసుకున్న సెటప్ ఉందో అందులో వేసేయాలి. వేసేయగానే ఈ విధంగా నురగ అనేది వస్తుంది. సో ఆ నురగను చూస్తుంటే ఏంటంటే ఒక మేఘాల్లాగా మనకి అనిపిస్తుంది అనమాట. సో పూర్తిగా అట్లని కాదు, ఏదో చూడటానికి ఇంకొంచెం లుక్ మంచిగా ఉండటం కోసం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మీరు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో మీకు ఏంటంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. నా వీడియో అయితే చూడొచ్చు మీరు వెంటనే. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.